దేవినైనా జోవత్తు దానల్లా జోవత్తు దానల్లా జోబారకుందా జోవత్తు దానల్లా జోబారకుందా జోవత్తు దానల్లా రారబరమానందా రారబరమానందా రారగోవిందా రారబరమానందా రారగోవిందా రారబరమానందా పుట్టుగా జరగందు పులిగోరగందు పుట్టుగా జరగందు పుట్టుగా జరగందు కళ్ళగా జరగందు కళ్ళగా జరగందు కళ్ళవరగందు కళ్ళగా జరగందు కళ్ళగా జరగందు ఉడుగు ఎట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు ఎట్టుకు ఉయ్యాల గట్టి ఉడుగు ఎట్టుకు ఉమాని మీ తల్లి ఊళ్ళు తిరిగొచ్చు ఉమాని మీ తల్లి ఊళ్ళు తిరిగొచ్చు ఉమాని మీ తల్లి పల్లేరు గాయల్లా పరపుల్లో వలసి పల్లేరు గాయల్లా పల్లేరు గాయల్లా పండమని మీ తల్లి పల్లె తిరిగొచ్చు పండమని మీ తల్లి పల్లె తిరిగొచ్చు పండమని మీ తల్లి ఎన్నిల గాయంగా మందిరడవంగా ఎన్నిల గాయంగా మందిరడవంగా ఎన్నిల గాయంగా మందిర నా బిడ్డ ముందునడవంగా మందిర నా బిడ్డ ముందునడవంగా మందిర నా బిడ్డ చేస్తుదల మొదలెత్తి పరముల్లో వలసి చేస్తుదల మొదలెత్తి పరముల్లో వలసి చేస్తుదల మొదలెత్తి జో ఎత్తేయాలి అప్పుడప్పుడు కట్టుకుంటారు ఒకసారి ఎత్తేస్తలేవు నువ్వు అయితే సంబరపడకుండా కలిగేని నెల ఎప్పుడైతే ఉన్నదో ఒక్క రోజు 2 రోజులు పోయి ఒక 3 నెలలు 21 రోజు వెళ్ళి 7 గడియలు అవుతున్నాయి 7 గడియలు వెళ్ళినప్పుడు దేవుడు తల్లి ఒక పిల్లలు చూసుకుంటే సంతోషపడుతుంది. నా గోత్రం కొనియాడ కొడుకు ఉన్నాడు భగవతి పాడబిడ్డ పాపయ్య ఉన్నది. ఆనాడు ఒక కన్న తల్లి సంతోషపడుతుంది. రాజేమో రాజ్యమే వెళ్తున్నాడు. వీళ్ళ మర్యాద ఇట్లా ఉండంగా ఆనాడు ఒక శివశంభుని గుడి కాడ ఏనాడు భగవంతుడు వచ్చి సంతానం ఇస్తున్నాడు. బిడ్డ నీ కొడుకును కొడుకు చూసుకొని సుఖప్రియంగా బతుకమంట నా కడుపులో ఎక్కడికి వెళ్ళి కొడుకుతో ఒక బిడ్డ జనం వెళ్తానన్నది. బతికి వాళ్ళ నందే 4 ఏళ్ళు బతికింది మేలన్నది. నీ కడపన బిడ్డ పుడుతుంది, నీ భర్త ప్రాణం పోతుంది, నీ ప్రాణం పోతాను ఒక అరిచేతులు అభ్యం ఇచ్చింది. నాకు సావంట సంపూర్ణం బతుకంటే భయం అన్నది. ఎక్కడికి వెళ్ళి నా కొడుకుతోడ బిడ్డ పుట్టినాక నా ప్రాణం పోయిన మంచిదే. 10 ఏళ్ళు బతికి వాళ్ళ నందే 4 ఏళ్ళు బతికింది మేలన్నది. అరిచేతులు అభ్యం ఇచ్చింది దేవి. దేవదంగమయ్య కళ్ళ చూడబట్టరా రంగమయ్య కైలాసముల లోకాల శంకరుడు ఏమంటున్నాడు? ఒక సంతానం ఇచ్చినాడు పొందుతోటి కైలాసం వస్తామన్నారు. ఆ కరుణదేవి అన్న మాట తప్పింది, అబద్ధం ఆడిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఒక కన్న బిడ్డ వాపాల చేసుకున్నది, ఒక కన్న కొడుకు వాపాలు ఒక సతిమా అప్పుడు పొందుతోటి కైలాసం లేవన్నా అని అప్పటికి ఇప్పటికీ
లేని సీమ గుట్టదాట పరమేశ్వరుని ఆకిలేని ప్రాణం పోదాట ఇంకలేని పొంద దంగదంటారు గానాడు గాదేవ దంగవయ్యా దంగవయ్యో ఏమంట ఉన్నాడేమో సాతిమ్మ పురుషులారు కనుకున్న కొడుకు వాపాల కన్నా బిడ్డకు వాపాలు ఒక సతిమాపురుల పొందితోటి కైలాసం తీసుకురావాలి ఒకవేళ వల్ల ప్రాణాలు జీవులు తీసుకురావాలంటే ఎవరు వశం కావాలి ఎవరు ఒకవేళ నా కొడుకు యమ ధర్మరాజు వయసు ఉన్నాడు యమ ధర్మరాజు చేతికి ముగ్గురు యమునలు ఉన్నారమ్మా నా కొడుకు ధర్మరాజును విడవాలి ముగ్గురు యమునల్లో అమ్మాల కోనొక గడియ జీవితం తీసుకొని ఒక్కడి రానొక్కడి ముక్కాల ముడగల వల్ల ప్రాణాలు లేవన్నానే దేవుడు మనిషికి కేవెట్టే పిడాపపాలేదే ఇచ్చినప్పుడే ఎండికొన్న కైలాసంలో మా నాయుడికి ఏమి ఆపదొత్తనో ఏమి సంపదొత్తనో అని ఆ యమధర్మరాజు రాయ మరి ఎక్కడొస్తా ఉన్నాడే అమ్మో ఇప్పుడే వెళ్ళిపోతే ఎండికొన్న కైలాసం వెళ్ళిపోతే మా నాయుడికి ఏమి ఆపదొత్త ఏమి సంపదొత్తనో అని యమధర్మరాజు ఎక్కడొస్తా ఉన్నాడు పాలివాడు బతకపోవడం రాలేదు కొడుకు పాలివాడై బతకపోవడం రాలేదు దొంగ దుసుమాలు ఎవడు రాదు కొడుక ఇలా నీతో విగ్రహమైన పని కలిగింది ఏమి పనులంటావు కొడుక ఒకవేళ మాత్రం నీతో విగ్రహమైన పని కలిగింది ఈడికి దగ్గర ఒక ఈయన లవంగాపురి పట్టణమైన లవంగాపురి మహారాజు తన గల్ల భార్య ఒక లలనదేవి అలనాడు కోటి నోములు నోముకొని ఒక్క కొడుకును కనుక్కున్నారు తన ఎత్తు కొడుకు లక్ష్మణి మహారాజు కోడలు లక్ష్మదేవి ఉండగా దరిద్రుని వినేశకాలానికి దుర్బుద్ధి అన్నట్టు కొడుకు తోడ బిడ్డ బలము కావన్నా అని శివశంపని గుళ్ళకాడ కొడుకు తోడ ఒక బిడ్డ బలం ఓడి కట్టినాడు ముద్దు బిడ్డ అంటే ఒక 10 10 బతికి వల్ల 4 బతికింది వేలన్నది ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క దేవసం కాదు అన్నది ఒక్క చేతలీళ్ళు తాగితే ద్రాహమారదన్నది నేను మనం ఇచ్చినాడు కొడుక ఈ కడుపున ఒక ఆడవిల్ల ఉట్టంక 3 ఏళ్ళ 21 రోజు వెళ్ళి 7 గడియలు వెళ్ళినప్పుడే పొంది తోటి కైలాసం రమ్మన్నా మా పురుషులను తప్పకుండా పొందుతోటి కైలాసం మొత్తం నాకు అరిసేది రమ్యం ఇచ్చింది అన్నమాట రప్పి
నలన దేవిని కన్న బిడ్డను ఒక కూరల గుడ్ల పిల్లకు వాపి కొడుకు లక్ష్మణి మహారాజు వాపి బొద్దుతోటి కైలాసం నెమ్మన్నాడు లోకాల శంకరుడు బొద్దుతోటి కైలాసం నెమ్మన్నప్పుడు నాయన తంగమయ్య నీ మాట నా మాట నా మాట నీ మాట నాయన తంగమయ్య ముగ్గురు యమదూతలమ్మని పెట్టుకున్నాడే అమ్మా ముక్కన మూడు గడియలే నడవగా తీసుకొని వస్తానా అని లవంగాపురి పట్నంలో ఏనాడు ఒక దూలాల మీద వాసాల మీద మిద్దలమే ఏనాడు తిరుగుతున్నారమ్మా అయ్యయ్య ఏనాడు ఒక ముగ్గురేమో దూత ఏనాడు వచ్చిందో వాళ్ళు ఏనాడు ఒక నూలు పక్కలు పట్టుకొని దూలాల మీద వాసాల మీద మిద్దల మీద తిరుగుతున్నారమ్మా దేవికి యమధర్మరాజు ఒకవేళ పంపినా యమదూతల కళ్ళల్లో కనబడుతున్నారా ఆనాటికైనా ఈనాటికైనా బాధల కుక్కలకే యమదూతలు కనబడతారు వచ్చవయ్య ప్రాణాలు ఉన్న వాళ్ళకే యమదూతలు కనబడతారట నా తల్లి లలనదేవి రామరాము గుండెవరిగే ఓ దేవుడా గుండెవరిగే ఎవరల్ల కళ్ళబడతా ఉన్నారమ్మో అన్నల్ల కలబడ్డప్పుడే అలనాడు ఒక వెళ్ళా లోకాల శంకరుడు చెప్పిన మాట యాదికి వస్తున్నది అలనాడు బలమిచ్చిన సంగమయ్యా బిడ్డ పుట్టినాక 7 గడియలల్ల నాకు యమగండం ఉన్నదంటివయ్యా అయ్యో బిడ్డ కళ్ళ చూసేగా తల్లిరా రామమ్మ కళ్ళ బిడ్డ బిడ్డలెత్తుకున్నదమ్మా ఓ దేవుడో కన్నీరు ఓయమ్మలారా రామే కళ్ళ బిడ్డ నావాలో నా ప్రాణం పోతలేమో కళ్ళ బిడ్డ నా బాధ వెళ్ళిపోతే ఓ బిడ్డో తల్లి లేని పిల్ల వల్ల నీ వైతవా తల్లి లేని పిల్లలంటే ఓ దేవుడో సంగళ్ళ పాలు బిడ్డ కళ్ళ బిడ్డ అమ్మలేని పిల్లలంటే ఓ దేవుడా అమ్మ పాలు బిడ్డ కళ్ళ బిడ్డ నా ప్రాణ వల్ల ఇక పోతలేమో ఓ బిడ్డ నా బాలదేవి నా ప్రాణం వెళ్ళిపోతే కాలం వచ్చింది బిడ్డ కానీ నా వంతు అయింది పెంచడానికి బాకీ లేదేమో బిడ్డ కనికా కూల పాలు కన్న బిడ్డ చేసిపోతే బిడ్డ నామాల ఈ ఎల్ల ఒకవేళ కన నా వంత ఉన్నది కానీ పెంచనీకి నా వంతు లేదేమో బిడ్డ ఎంతవమ్మ ఓ దేవుడో పిల్లల ఎంతవమ్మ రామ బాలరాత గలవమ్మో ఓ దేవుడో బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోతే
తల్లి లేని పిల్లలంటే తంగెళ్ళ పాలు, బట్ట మాసే బందరు బందరు, నెత్తి మాసే గొప్ప పెద్దలంటేనే బిడ్డ. తల్లి లేని పిల్లల ముఖ్యులలో ఎక్కువ తింటే పొట్ట పెద్దలంటేనే. తల్లి లేని పిల్లలు బతికినా నీ ముచ్చట చూస్తూనేమో బిడ్డో. 6 నెలలు బతికినా నీ ఆటపాట చూస్తున్నని చెప్పి బిడ్డని కళ్ళ చూసి గుడ్డల్లో నీళ్ళు తిరిగంగా కలకల కలకల కన్నీళ్ళు దిగవచ్చరా. అయ్యా బిడ్డను చూసినా బిడ్డని ముంగడ పెట్టుకొని బిడ్డ మిమ్మల్ని కన్నా కానీ బిడ్డ మీరు అదగని లేదు బిడ్డ. ఇలా కనంగా వంతు ఉంది బిడ్డ, సాధన వంతు లేకపోయినా బిడ్డ. కలగల కన్నీరు వలపోతా ఉంటే రాజు కల్లరాజునమ్మా ఆత్మనాథి నిలబోతి అల్లా నా భార్యకేమి ఆపదొచ్చనా. ఇలా ఏమి తప్పదొచ్చే ఇలా ఏనాడు ఒక ఆత్మనాథి నిలబోతి అల్లా కలకల కన్నీరు వలపోతా ఉన్నదా అని. అయ్యో ఏమమ్మ బావనేడే ఓ బావో, రామమ్మ బావనేడే ఓ బావో, అద్దుమ్మ రాత్రిరేవే ఓ బావో, నీరు బొద్దు ఎల్లలోన ఓ బావా, కలకల కన్నీరు కాదే ఓ బావో, పొత్త ఉన్నవేవే ఓ బావో, ఏమి ఆపదొచ్చినాది ఓ బావా, ఏమి సంపదొచ్చినాదే ఓ బావో, నా తోడి ఎప్పరాదే ఓ బావా. ఒకవేళ కనుక ఏమినోళ్ళు వచ్చిండు దూలాల మీద కూర్చున్నాను నాదా, ఇక నా ప్రాణం పోతదయ్యా ప్రాణనాదా. నాడు శివశంభుని గుళ్ళకాడా నాదా ప్రాణేశ్వర. ఒక బిడ్డ సంతానం ఓడి కడితే బిడ్డ పుట్టినాక 7 గడియలలో నాకు యమగండమన్నారయ్యా. 7 గడియలు అయిపోతా ఉన్నది, ఎవరిలో వచ్చిర్రు నా ప్రాణం కొంట పోతారట. ఇక నా ప్రాణం వల్ల ఇక పోతదేమో, బిడ్డని కల్లవయ్యా ప్రాణనాదో, బిడ్డ రాత కలకపోతే ఓ దేవుడో, సాదుకుంటే పుణ్యమయ్యా ప్రాణనాదా, ప్రాణేశ్వర. ఇక నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డ తల్లి లేని బిడ్డ కూడా అవుతుందయ్యో. నాదా ప్రాణేశ్వర, నా బిడ్డను నీ చేతిలో బలపెడుతున్నా నాదా, సాదుకుంటే పుణ్యము చంపుకుంటే పాపం అంటనయ్యా. నా బాణం వెళ్ళిపోతుంది, నా జీవనం వెళ్ళిపోతుంది. అలనాడు చూసి పిల్ల కాడ లంగమని ఆలయం ఉండవయ్య నాదా. ఏనాడు కనుక ఒక బిడ్డ పుట్టినాక 3 గడియలలో పులితోని కైలాసం రమ్మన్నారయ్యా. అయ్యా రావయ్య ప్రాణనాదా ఓ దేవుడో, వెళ్ళిపోతా ఉంది ప్రాణనాదా, నేను మరణమయ్యినాక ఓ నాదా,
అన్నప్పుడు ఏనాడు కనుక ఒక రాజగల రగరాజునైనా బల్లె పిల్లలుంటే బడి శృంగారం అంటారు బామా ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం అంటారమ్మా వెళ్ళిపోతే తల్లి లేని పిల్లలు తంగెళ్ళ పాలు అయ్యవ్వ లేని పిల్లలు హరిమమ్మ పాలంటారయ్యా పెట్టుకుని కలకల కలకల కల్లి వధువనాత్రి బసవదేవుడు సొప్పగడములు బయలు తొలికి సత్యమ్మ పురుషుడు కలకల కలకల కన్నీరు ఉలపోతూ ఉంటే ఆనాడు కొడుకు లక్షపతి మహారాజు నిన్న మొన్న మా తల్లి నా సెల్లిని ముచ్చాల దొట్టల్లో వేసుకొని లాలిపాటలు జోపాటలు పాడుకుని ఎంతో సంతోషంగా ఉండేది నా సెల్లిని ముంగట పెట్టుకొని కలకల కలకల కన్నీరు ఉలపోతున్న కొడుకు లక్షపతి మహారాజు వచ్చినాడు ఓ దేవుడా పెట్టుకొని కలకల కన్నీరు ఊరిపోతున్నావమ్మా నాతోటి చెప్పరాదు నాయమ్మో తల్లి లలదేవి లలదేవి కళ్ళ కొడుక నా కొడుకో లక్ష్మణి మహారాజా అలనాడు నీకు తోడ ఒక చెల్లె ఉండాలని చెప్పి ఆ భగవంతుడికి నేను పూజల సేవలు కట్టినాడు నా కుమారా అలనాడు భగవంతుడు వచ్చి నాకు సంతానం ఓడి వెళ్తప్పుడు
బిడ్డ పుట్టినాక 7 గడియలల్ల నాకు ఎవరన్నమన్నాడురా ఎవరొల్లు వచ్చినారు కళ్ళ కొడుక మానవందరు రానాయనో బాణ వెళ్ళిపోతుంది కళ్ళ కొడుక బాణ వెళ్ళిపోతా ఉంది కోవారో కోడ పుట్టిన చెల్లె కొడుక లక్ష్మతి రాజ సాదుకుంటే పుణ్యము చంపుకుంటే పాపము రా కుమారా బిడ్డలు తీసిరాది గదల్లిలో కొడుకు వల్ల కొట్టినాది రామరామో కోడల లక్ష్మమ్మ పిల్లలని కడుపుల పుట్టకున్నా కడుపుల పుట్టిన బిడ్డోల రామమ్మ మోదేవులో కోడాలు వదిలోన వెక్కబట్టేనా